అందరికీ నమస్కారం. ధనుసు రాశివారికి మే 7, 8, 9 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధనుసు రాశి వారంటేనే ఓ ప్రత్యేకమైన ఆకర్షణ. మీ రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి కదా. అందుకే మీలో అంత నాలెడ్జి, వివేకం ఉట్టిపడుతూ ఉంటాయి. ఎప్పుడూ ఆశాభావంతో, మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉంటారు. ఎంతటి కష్టంలోనైనా సరే మీలో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ చెక్కుచెదరదు. లోతైన విషయాలు తెలుసుకోవాలనే తపన, ధర్మం వైపు నిలబడాలనే పట్టుదల మీ సొంతం. మీ మాటల్లోనే ఓ తెలియని ధైర్యం, స్పష్టత ఉంటాయి. మీలో ఉత్సాహం, శక్తి ఎప్పుడూ ఉరకలేస్తూ ఉంటాయి. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలన్నా, కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా మీరే ముందుంటారు. స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. కట్టుబాట్లు మీకు అంతగా నచ్చవు. ఉన్నది ఉన్నట్టు సూటిగా, నిజాయితీగా మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చెప్పడం మీకు తెలియదు. అందుకే కొందరికి మీ మాటలు సూటిగా తగిలినా, మీ మంచితనాన్ని, నిష్కల్మషమైన మనస్సుని అందరూ ఇష్టపడతారు. మీ స్నేహశీలత, హాస్యచతురత మిమ్మల్ని అందరికీ దగ్గర చేస్తాయి. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలనే తపన మీలో బలంగా ఉంటుంది. గురుగ్రహ ప్రభావం వల్ల ఇతరులకు మంచి చెప్పాలన్నా, సరైన మార్గం చూపించాలన్నా మీ తర్వాతే ఎవరైనా. మీకున్న పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి వెనకాడరు. కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేయాలనే మంచి మనసు మీది. మీ ఉదార స్వభావం, విశాల దృక్పథం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మొత్తమీద మీ ఆశావహ దృక్పథం, నాలెడ్జి, సరదా స్వభావం, నిజాయితీ ఇవన్నీ కలిసి మిమ్మల్ని ఎంతో ఇష్టపడేలా చేస్తాయి. మీ చుట్టూ ఓ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ధనుసు రాశివారికి మే 7, 8, 9 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 7వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ జీవితంలో కొంత కదలిక ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయాలు, అంటే పాత అప్పులు ఇవ్వాల్సిన ఒత్తిడి వంటివి ఇంట్లో చర్చకు రావచ్చు. ఇలాంటి సమయంలో మీ మనస్సాక్షి చెప్పేది వినడం చాలా ముఖ్యం. పెద్దల మాటలకు విలువ ఇవ్వండి. అనవసరమైన వాదనలకు పోకుండా ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి, ముఖ్యంగా ప్రేమ వివాహంలాంటి విషయాల్లో మాట్లాడటానికి అనుకూలత కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఏర్పడే సూచనలున్నాయి. ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి, ఆర్థిక విషయాల తాలూకు ఆలోచనలు మిమ్మల్ని కొంచెం అలసటకు గురిచేయవచ్చు. అందుకే మీ దినచర్యలో యోగా, ధ్యానం లేదా కనీసం చిన్నపాటి వ్యాయామం చేర్చుకోవడం చాలా మేలు చేస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా శారీరకంగా కూడా చురుగ్గా ఉంచుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోండి. వేళకు భోజనం చేయడం మంచిది. ఉద్యోగం చేసేవారికి ఈరోజు చాలా బాగుంటుంది. మీ పనితీరులో మంచి మెరుగుదల కనిపిస్తుంది. మీరు చేసే పనిని మీపై అధికారులు గమనించి మెచ్చుకునే అవకాశముంది. మీ సృజనాత్మకతకు పదును పెట్టి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తే మంచి గుర్తింపు లభిస్తుంది. ఎవరైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే వారికి సానుకూల వార్తలు అందే అవకాశముంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి విజయం లభించవచ్చు. మీ మాటతీరు, ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. డబ్బు విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొత్తగా డబ్బు సంపాదించే మార్గాల గురించి ఆలోచిస్తారు. కొన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు. అయితే పాత బాకీలు వసూలు కావడం కొంచెం కష్టంగా ఉండొచ్చు లేదా మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు కోసం ఒత్తిడి పెరగవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. మీ అంతరాత్మ ఏం చెబుతుందో విని ఆపై నిర్ణయం తీసుకోవడం మంచిది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి, కొత్త పద్ధతులను ఎలా అమలు చేయాలి అనే దానిపై దృష్టి పెడతారు. మీ వ్యాపార నిర్వహణ శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు మాత్రం అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించండి. విద్యార్థులకు ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. కొత్త ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్లు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. అయితే మీ రోజువారీ చదువుల ప్రణాళికకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి కొంచెం క్రమశిక్షణతో ఉండటం అవసరం. ఏకాగ్రతతో చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ఇక వైవాహిక జీవితం విషయానికొస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అయితే మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలు పారదర్శకంగా పంచుకోవడం, ఏ విషయాన్ని దాచకుండా ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా
వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి మంచి రోజు. ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కుటుంబ సభ్యుల నుంచి సానుకూల స్పందన లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ సృజనాత్మకతను ఉపయోగించి మీ ప్రియమైన వారిని ఆకట్టుకోవచ్చు. మే 8వ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. నిన్నటితో పోలిస్తే ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో మేధోపరమైన చర్చలు జరగవచ్చు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించడంలో మీరు చురుగ్గా పాల్గొంటారు. మీ మాటతీరు, సమస్యలను పరిష్కరించే విధానం కుటుంబ సభ్యులకు నచ్చుతుంది. అయితే మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు. అందరినీ కలుపుకొని పోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. నిన్నటి కంటే ఈరోజు మీరు మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. శక్తి స్థాయిలు పెరుగుతాయి. మీ ఆరోగ్య నియమాలను కొనసాగించడం మంచిది. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆహారం విషయంలో, విశ్రాంతి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి. చిన్న చిన్న ఒత్తిళ్లను యోగా లేదా ధ్యానంతో తగ్గించుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు కూడా అనుకూలంగానే ఉంటుంది. మీకు అప్పగించిన పనులు సులభంగా పూర్తవుతున్నట్లు అనిపిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు లేదా పై అధికారుల నుంచి ప్రశంసలతో పాటు బాధ్యతలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. పదోన్నతికి సంబంధించిన సంకేతాలు అందవచ్చు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి. మీ మాటల్లో, చేతల్లో ఆధిపత్య ధోరణి లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు నిన్నటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు నిన్న ప్రారంభించిన కొత్త ఆదాయ మార్గాల ప్రయత్నాలు ఈరోజు కొంచెం ఊపందుకుంటాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో స్పష్టత వస్తుంది. భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే పొదుపు చేసే అవకాశముంది. దూర ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు వారి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం. కొత్త వ్యూహాలను అమలు చేయడానికి లేదా కొత్త భాగస్వామ్యాలను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. చర్చలు, సంప్రదింపులు ఫలవంతంగా ఉంటాయి. కాని మీ వైఖరి మరీ దూకుడుగా లేకుండా చూసుకోండి. ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వండి. విద్యార్థులకు ఈరోజు జ్ఞానతృష్ణ పెరుగుతుంది. ఉన్నత చదువుల పట్ల లేదా కష్టమైన సబ్జెక్టుల పట్ల ఆసక్తి చూపుతారు. పరిశోధన చేయడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇది అనువైన రోజు. స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల ప్రయోజనముంటుంది. మీ తెలివితేటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. క్విజ్ పోటీలు లేదా చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే విజయం లభించవచ్చు. వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్ ప్రణాళికల గురించి లేదా ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి సమయం. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం చాలా ముఖ్యం. అనవసరంగా ఆధిపత్యం చెలాయించాలని చూడకుండా సామరస్యంగా మెలగడం వల్ల బంధం బలపడుతుంది. ప్రేమికులకు ఈరోజు బంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడానికి, మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి రోజు. మీ సంబంధంలో స్థిరత్వం, భద్రత ఉన్నట్లు భావిస్తారు. కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి లేదా ఇష్టమైన పనులను చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. మే 9వ తేదీన ఏ విధముగా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితం ఈరోజు చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు లేదా బంధువుల రాకపోకలు ఉండవచ్చు. మీ వ్యక్తిత్వం, మీరు వ్యవహరించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అవివాహితులైన వారికి మంచి పెళ్లి సంబంధాల గురించి ఇంట్లో చర్చలు జరిగే అవకాశముంది లేదా కొన్ని ఆసక్తికరమైన ప్రతిపాదనలు అందవచ్చు. ఇంటికి సంబంధించిన ఏవైనా దీర్ఘకాలిక సమస్యలుంటే అవి పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మరింత శక్తివంతంగా, ఉల్లాసంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక శ్రమ చేయడానికి, మీకు ఇష్టమైన క్రీడలు లేదా వ్యాయామాలు చేయడానికి ఇది మంచి రోజు. అయితే అతిగా శ్రమించకుండా చూసుకోండి. మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి సానుకూల వాతావరణం కొనసాగుతుంది. పనులు వేగంగా, పెద్దగా శ్రమ లేకుండానే పూర్తవుతాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా కెరీర్లో ముందుకు వెళ్లడానికి మంచి అవకాశాలు రావచ్చు. పదోన్నతి లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశముంది. సహోద్యోగులతో, పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు, పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు అందుకోవచ్చు. డబ్బుకు లోటు ఉండదు. కొత్తగా పొదుపు పథకాలు ప్రారంభించడానికి లేదా సురక్షితమైన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి రోజు. రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశముంది. విలాసాల కోసం కాకుండా అవసరాల కోసం ఖర్చు చేయడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి,
ముఖ్యమైన లావాదేవీలు జరపడానికి ఇది శుభప్రదమైన రోజు. ఖాతాదారులతో సంబంధాలు బలపడతాయి. మీ వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అవి లాభదాయకంగా ఉంటాయి. మీ పోటీదారులపై పైచేయి సాధిస్తారు. విద్యార్థులకు ఈరోజు చదువుల పట్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కష్టమైన పాఠ్యాంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా మంచి రోజు. నాలెడ్జి పెంపొందించుకోవడానికి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. సెమినార్లు, వర్క్షాప్లలో పాల్గొనడం వల్ల ప్రయోజనముంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్యోన్యత మరింతగా పెరుగుతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం బలపడతాయి. కలిసి విహారయాత్రకు వెళ్లడానికి లేదా ఒకరికొకరు ఇష్టమైన బహుమతులు ఇచ్చుకోవడానికి ఇది మంచి రోజు. మీ బంధంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడి, వికసిస్తుంది. మీ ప్రేమను తర్వాతి స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలు చేస్తారు. పెళ్లి గురించి లేదా భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం, గౌరవం స్పష్టంగా కనిపిస్తాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది లేదా ఎవరైనా వారి ప్రేమను వ్యక్తపరిచే అవకాశముంది. మొత్తంమీద ప్రేమ వ్యవహారాలకు ఇది చాలా మంచి రోజు. ధనుస్సు రాశివారు పాటించదగిన పరిహారాలు. ధనుస్సు రాశివారికి అధిపతి దేవగురువు బృహస్పతి కాబట్టి ఆ గురుగ్రహ అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతి గురువారం దత్తాత్రేయుడినిగాని, సాయిబాబానిగాని లేదా శ్రీ రాఘవేంద్ర స్వామినిగాని పూజించడం చాలా మంచిది. వీలుంటే గురువారం రోజు పసుపురంగు దుస్తులు ధరించండి. నుదుటిపై పసుపు లేదా చందనంతో తిలకం పెట్టుకోవడం కూడా శుభప్రదం. గురువులను, పెద్దలను, ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించండి. వారి ఆశీస్సులు మీకు రక్షగా ఉంటాయి. విష్ణు సహస్రనామం లేదా గురు స్తోత్రాలు చదవడం వల్ల కూడా మానసిక ప్రశాంతత, గురు బలం చేకూరుతాయి. ఇక దానధర్మాల విషయానికొస్తే గురువారం రోజున పసుపురంగు వస్తువులను దానం చేయడం మంచిది. ఉదాహరణకు శనగపప్పు, పసుపు, పసుపురంగు స్వీట్లు, అరటిపండ్లు వంటివి అర్హులైన వారికి లేదా పండితులకు దానం చేయవచ్చు. అలాగే విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల కూడా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఆవులకు ఆహారం పెట్టడం, రావి చెట్టుకు నీరు పోయడం వంటివి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని కొంత డబ్బును మంచి పనులకు ఉపయోగించడం వల్ల ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది. చివరగా మీ ఆరోగ్యం, ప్రవర్తన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఒకరకమైన పరిహారమే. మీ మాట సూటిగా ఉంటుంది. అది మంచిదే అయినా ఒక్కోసారి ఇతరులను నొప్పించవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించడం, ఓర్పుతో వ్యవహరించడం నేర్చుకుంటే సంబంధాలు మెరుగుపడతాయి. నిజాయితీని వదలకుండానే నేర్పుగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఈ చిన్న చిన్న మార్పులు, పరిహారాలు పాటిస్తే గురుగ్రహ అనుగ్రహంతో జీవితంలో మరిన్ని విజయాలు సాధిస్తారు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.